గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి నారెడ్డి, యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ చీఫ్ డైరెక్టర్ నుండి. ఈరోజు ఒక సందేశం ఇద్దామని, ఒక విషయం మాట్లాడదామని రావడం జరిగింది లైవ్ కాల్కు. ఆ విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్న అవినీతి అవినీతి అవినీతి. తెల్లారి లేచి పేపర్ చూసే వరకు ఇక్కడ అవినీతి జరిగింది, వీళ్ళు అవినీతి, ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు ఏసీబీ వాళ్ళు అంటే ఈ తరంగా అవినీతి జరుగుతుంటే ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ మీద ఎందుకు సివియర్ యాక్షన్ తీసుకోలేకపోతుంది ఒక్కటి. అలాగే పబ్లిక్ కూడా దీని పట్ల ఎందుకు అవేర్నెస్ తెచ్చుకోలేకపోతున్నారు. ఫస్ట్ అవినీతిని అరికట్టాలంటే ముఖ్యంగా మనము లంచం ఇచ్చేది మన దగ్గర నుంచి మనం ఇచ్చుడు మానుకోవాలి. లంచం ఇచ్చుకునే పద్ధతిని మార్చుకుంటే కానీ ఈ లంచాన్ని అరికట్టలేం. అలాగే ఈ లంచగొండితనాన్ని అరికట్టాలంటే డబ్బు ఇవ్వడం అనేది, అది రూపాయి కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానివ్వండి, ఈ లంచాన్ని ఇవ్వడం అనేది మానేయాలండి ఫస్ట్. ఎందుకంటే దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు మరియు లోకల్ పీపుల్స్ అంతా కూడా నష్టపోతున్నారు. ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, 10 రూపాయల కాడ 100 రూపాయలు ఇప్పించి పని చేసుకుంటుందండి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈరోజు పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒక తండ్రి చనిపోతే ఆ కొడుకు వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే దానికి 10,000 5,000 అడుగుతున్నారు. మండల ఆఫీస్లో కానీ, జిహెచ్ఎంసీ ఆఫీస్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా లంచం, అడుగునా లంచం. ఒక ఇల్లు కడదాము, మనం ఇల్లు కట్టి ఏదో 10వ పరకు అప్పు తెచ్చుకోను, లోన్ తెచ్చుకోను, ఇల్లు కడదామని వెళ్తే అక్కడికి వెళ్ళినా కూడా జిహెచ్ఎంసీ ఆఫీసులలో ఎక్కడికి వెళ్ళినా కూడా లంచం 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 లంచం. ఈవెన్ మన ఇంటి ముంగట గవర్నమెంట్ టెండర్లు వేసి రోడ్లు వేసినా కూడా దానికి ఒక ప్యాకేజ్ అండి. ఆ ఏరియా లీడర్కి ఒక పర్సంటేజ్, ఆ వర్క్ ఇన్స్పెక్టర్కి ఒక పర్సంటేజ్, ఆ ఏరియా కమిషనర్కి ఒక పర్సంటేజ్, ఇలాగా పర్సంటేజ్లు పంచుకుంటే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే ఆ రోడ్ నాణ్యత కూడా వేస్తారు. వీళ్ళు లంచగొండితనం వల్ల ఎక్కడ కూడా వర్క్ అనేది కూడా జరగట్లేదండి. అలాగే పరిస్థితి ఎక్కడ ఎలా తయారైపోయిందంటే, స్కూల్ విషయాలకు వెళ్ళినా కూడా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళినా ఆఖరి గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి ఒక్క విషయం అన్ని ఫ్రీగా ఇస్తున్నా కూడా అక్కడ కూడా ఏది తక్కువ అవకతవకలు ఉన్నా కూడా దానికి కూడా లంచం అడగడం నేర్చారండి. అంగన్వాడీలు పెట్టారు పిల్లల కోసం గవర్నమెంట్, అంగన్వాడీ మధ్యాహ్న దాంట్లో కూడా స్కామే. ఆ స్కామ్ ఎందుకు చేస్తున్నారని, వాళ్ళు వంట వండే వాళ్ళు పై అధికారులు లంచం ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు ఏదో రకంగా డబ్బును కూడబెట్టాలన్న ఉద్దేశంతో కింది స్థాయి నుంచి ఆ లంచాలు మొదలవుతున్నాయి. పెద్ద స్థాయి వరకు అంచెలంచెలుగా లంచాలు తీసుకోవడం జరుగుతుందండి. దీని విషయంలో మేము యాంటీ కరప్షన్ ఫౌండేషన్ సంస్థను తీసుకురావడం జరిగిందండి. మేము కూడా లంచగొండితనాన్ని నిర్మూలించామన్న ఉద్దేశంతో మా సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో ఇప్పటికీ సుమారుగా అన్ని జిల్లాల్లో కూడా మా సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతాం. మా సంస్థలో యాంటీ కరప్షన్ ఉన్న సంస్థలో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఉంది. అలాగే సైబర్ క్రైమ్ అండ్ లీగల్ వింగ్ అండ్ విజిలెన్స్ అండ్ క్రైమ్ సెల్, అలాగే ఆర్టీఐ కూడా ఉందండి. మేము ఎన్నో వాటి మీద ఆర్టీఐలు కూడా వేయడం జరిగిందండి. చాలా అవకతవకలు అండి. ఎలాగంటే కనిపించిన కాడల్లో పార్కు స్థలాలు కబ్జా, కనిపించిన కాడల్లో సమాధుల మన బొందలగడ్డలు కబ్జా, కనిపించిన కాడల్లో గవర్నమెంట్ స్థలాలు కబ్జా, ఎక్కడ వెళ్ళినా కూడా కబ్జా 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 అండి. ఈ కబ్జాను లంచగొండితనాన్ని అరికట్టాలని మేము ఇవన్నిటి మీద కూడా ఆర్టీఐలు వేయడం జరిగింది. రానున్న కాలంలో మా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ సంస్థను అంచెలంచెలుగా ఎదిగేల ప్రయత్నం చేస్తాం. ఎక్కడ లంచం తీసుకున్నా, ఎక్కడ అవినీతి జరిగినా వితిన్ సెకండ్స్లో అక్కడ ప్రత్యక్షమై ఆ లంచగొండితనాన్ని అరికడతామని, అలాగే ప్రజలు కూడా మాకు సపోర్ట్గా ఉండాలని, మీకు మద్దతుగా మేము ఉంటామని చెప్తున్నాము. అలాగే ఇప్పుడు పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే, ఎంఆర్ఓ ఆఫీసులలో ఏదైనా పాస్బుక్లు రైతుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే, రైతు రాజ్యం అన్నారు గవర్నమెంట్, కానీ రైతు రాజ్యాంగం లేదు. ఎందుకంటే రైతు పరిస్థితి ఎలా తయారైందంటే, వాళ్ళు ఒక గుంట భూమి ఎక్కించుకోవాలంటే మండల ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నానా చెప్పులు అరిగేదాకా తిరగాల్సింది. ఎందుకు చెప్పుదాకా తిరగాలంటే వాళ్ళ దగ్గర లంచం ఇచ్చే పరిస్థితి ఉండదు. లంచం ఇచ్చే క్షణాలలో పని అయిపోతుంది. అంటే ఈ రీతిగా అవినీతి జరుగుతుందంటే పైనున్న అధికారులు ఏం చేస్తున్నట్టు, నిద్రపోతున్నట్ట, వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీంట్లో వాటా ఉన్నట్టేనా? మేము అనుకోవడం ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పైన అధికారులకు వాటా ఉన్నట్టే. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదన్నా ప్రభుత్వం కానివ్వండి, ఇటువంటి చర్యలు లంచగొండితనాన్ని అరికట్టాలి. ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడ ఏది ఉన్నా కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్న లంచగొండితనాన్ని ఫస్ట్ అరికట్టాలండి. ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీసులు అండి, ఈరోజు రిజిస్టర్ కానీ ల్యాండ్లు కూడా రిజిస్టర్ చేస్తున్నారండి. అంటే ఎంత దారుణం అంటే, విజిటింగ్ ఆఫ్టర్ 6 తర్వాత రిజిస్టర్ ఆఫీసర్ విజిటే చేయొద్దండి, విజిట్ చేస్తారు. వాళ్ళు ఆ 6 తర్వాత విజిట్ చేసి అది రిజిస్టర్ కాని స్థలాన్ని కూడా అన్అఫీషియల్గా
1,50,000 2 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మా దగ్గర సూరారం ఉందండి, 107 సర్వే నెంబర్ అండి. 107 సర్వే నెంబర్లో ఈరోజు 1.5 lakh అండి, 1.5 lakh అన్అఫిషియల్గా లంచాలు తీసుకొని చేయడం జరుగుతుందండి. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక ల్యాండ్స్ అండి లంచాలు తీసుకొని చేయడం జరుగుతుందండి. అదే మీరు స్వచ్ఛందంగా తీసుకొని గవర్నమెంట్ పట్టించుకొని వాటిని రెగ్యులరైజ్ చేసి ఉంటే గవర్నమెంట్కి ఏదో ఒక రకంగా ఇన్కమ్ వస్తుంది కదండి. ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం వల్లనే కదా వీళ్ళు లంచాలకు మరిగిపోయి విపరీతంగా లంచాలకు ఎగబడిపోయి సబ్ రిజిస్టర్ ఆఫీసుల లంచగొనితనం ఎక్కువైపోయి లంచం తీసుకొని రిజిస్ట్రేషన్ కాండి ల్యాండ్ను, పోరంబోక్ ల్యాండ్లు అన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. అలాగే మున్సిపల్ ఆఫీసులో కూడా అండి ₹1,00,000 తీసుకొని ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ₹1,00,000 ఏంటంటే ట్యాక్స్ తీసుకోవడానికి, దానికి ఎంత ఉందో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అది కట్టి చేపించుకోవాలండి. లేని వాటికి కూడా దొంగ పట్టాలు సృష్టించి, దొంగ డాక్యుమెంట్ సృష్టించి మున్సిపల్ ఆఫీసులు ₹1,00,000 లంచం తీసుకొని ఈరోజు కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ కానీ సరౌండింగ్ మున్సిపల్ ఆఫీసులు అన్నింటిలో కూడా ఈ లంచం తీసుకొని ఇవి ట్యాక్సులు చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మేము అరికడతాం. ఎక్కడ లంచం జరిగినా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇప్పటికే మేము సంబంధిత అధికారుల సమాచారం, చాలా మంది అధికారుల సమాచారం చేపట్టడం జరిగింది. మేము గవర్నమెంట్ ఏసీబీకి వాళ్ళని పట్టించి వాళ్ళని శిక్ష అర్హులుగా చేసి వాళ్ళని శిక్ష పొందేలా చూస్తామని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క ప్రభుత్వాలు కూడా మాకు, మా సంస్థకు మీ యొక్క గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ లంచగొండి తరాన్ని మేము నిర్మించడానికి మాకు కూడా మీ యొక్క ప్రభుత్వం, మీ యొక్క సపోర్ట్ మాకు కావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రజల నుంచి కూడా మద్దతు కావాలని చెప్పి ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగినా కానీ, ఎక్కడైనా అవినీతి జరిగినా కానీ మా యొక్క సంస్థను సంప్రదించవచ్చండి. మా సంస్థ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఉంటుందండి. మా సంస్థ యొక్క వివరాలు మేము ఆల్రెడీ, మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చెప్పొచ్చు మా సమస్యలు రానున్న కాలంలో ఆఫీస్ నెంబర్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తాము. ఆఫీస్ నెంబర్కు మీరు కాల్ చేసి ఎనీ టైం మా ఆఫీస్లో ప్రతి ఒక్క రిసెప్షన్ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కేసు టేకప్ చేస్తారు. మా టీం ఉంటుంది, అందరు కేసు టేకప్ చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు మాకు వివరించవచ్చు. ఆ సమస్యలు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.